మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంతా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో వైసీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, మేధావులు, ఫోరం రాష్ట్ర కార్యదర్శి సీఏ బీవీ రావు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ రైతులను, కార్యకర్తలను హైవే బ్లాక్ చేసి పోలీస్ వ్యవస్థను ఉపయోగించి అడ్డుకోవడం సరైన చర్య కాదని బీవీరావు అన్నారు. ఉయ్యూరు హైవేలో అధికార జులుంతో అందరినీ ఆపేయడంతో బీవీరావుకి పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. హైవే మీద రైతులను, ప్రజలను, కార్యకర్తలు ఆపే హక్కు పోలీసులకు లేదు అని, కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలను మానుకుని రైతులను ఆదుకోవాలని వారన్నారు. ప్రజల్లో జగన్ మీద ఉన్న ప్రేమ తట్టుకోలేక కూటమి ప్రభుత్వం ఇలాంటి పెరిగిపంద చర్యలకు పాల్పడుతోందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చూడడానికి ప్రజలు అభిమానంతో వస్తూ ఉంటే ప్రజలందరినీ కూడా హైవే మీద హైవే మీద ఆపేసి సాధారణ ప్రయాణికులు కూడా అనేక ఇబ్బందులకి గురి చేస్తా ఉన్నారు. ఇది చాలా దారుణం. ఎక్కడికక్కడే వెనకాల వెళ్తున్న కాన్వాయ్ వెహికల్స్ కూడా కొన్నింటిని ఆపేయడం, మామూలుగా పర్మిషన్ ఉన్న వెహికల్స్ క్యాన్వాయ్ వెహికల్స్ కూడా కొన్ని ఈ రోజున ఇక్కడ ట్రాఫిక్ ఇరుక్కుపోయి ఆయనకి సెక్యూరిటీగా ఇవ్వడానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఈ రోజు ఏర్పడుతూ ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించడానికి పోలీసులు ఏర్పాటు చేయకుండా సెక్యూరిటీ పూర్తిగా అక్కడ విఫలమై జగన్మోహన్ రెడ్డి గారిని మధ్యలో ఎక్కడైనా ప్రజలు ఆపినప్పుడు ఆయన ఉంటే ఆయన చుట్టూ కనీసం పట్టుమని 4 పోలీసులు కూడా ఆయనకి రక్షణ కాయడానికి అక్కడ లేరు. కానీ మధ్యలో వచ్చే జనాల్ని, ప్రజల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని వాళ్ళ బాధ చెప్పుకోవడానికి వచ్చే రైతులను ఆపడానికి మాత్రం వందల మంది పోలీసులు ఈ రోజున రోడ్డు మీద ఉండి రైతులందరూ కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకోకుండా ఆపుతా ఉన్నారు. ఇలా ఎంతో మంది రైతులు వీళ్ళందరూ కూడా కోడి చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. మా బాధని పంట నష్టపోయి మేము తీవ్రంగా నష్టాల్లో ఉంటే ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకున్న పాపాలు పోలేదని జగన్మోహన్ రెడ్డి గారికి బాధలు చెప్పుకోవడానికి వస్తున్న రైతులను కూడా వాళ్ళ బళ్ళ మీద, ట్రాక్టర్ల మీద వస్తున్న రైతులందరినీ కూడా ఆపేసి ప్రతి ఒక్కరిని కూడా